అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం షాహీ పన్నీర్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ డిష్. దీనికి ఇంగ్రీడియెంట్స్ చాలా తక్కువ పడతాయి. టేస్ట్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి. దీనికి నేను జింజర్ గార్లిక్ వాడకుండా ఉట్టి ఉల్లిపాయలు, టొమాటోతోటే నేను గ్రేవీ తయారు చేస్తాను. దానికి నేను పీల్ చేసి పెట్టుకున్న 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 8 టొమాటోలు తీసుకున్నాను. దాంట్లో 4 బెంగుళూరు టొమాటోస్ అండి. ఇంకో 4 దేశీ టొమాటోస్. వీటిని పులుపు బ్యాలెన్స్ చేయడం కోసమని నేను అలా తీసుకున్నాననమాట. అలాగే నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని క్యూబ్స్ కింద కట్ చేసి ఇలా తీసుకున్నాను. వాటిని 1 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను అలాగే తర్బూజా సీడ్స్‌ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఆల్మోస్ట్ నేను నానబెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ అయింది. వేడి నీళ్ళల్లో నానబెట్టాను. సో దట్ అది గ్రైండ్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే 10-15 కాజూస్ కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాననమాట. ఈ రెండిటిని కలిపి స్మూత్ పేస్ట్ కింద చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ముందర మనం ఉల్లిపాయలు, టొమాటోస్‌ని ఒక 2 విజిల్స్ రానిద్దాం. మామూలుగా కర్రీలో అయితే అందరూ దాన్ని ఆయిల్‌లో సాటే చేసి తర్వాత స్మూత్ పేస్ట్ కింద చేస్తారు. మనం ఆయిల్ అవసరం లేకుండా దీన్ని 2 విజిల్స్ రానిద్దాం. ఇలా 2 విజిల్స్ వచ్చాక, ఆ ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ అప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూసామనుకోండి, టొమాటోస్ ఆల్రెడీ దాని స్కిన్ పీల్ అయిపోయి ఉంటాయన్నమాట ఆల్మోస్ట్. అది ఇప్పుడు మనం పీల్ చేయడం టొమాటో స్కిన్‌ని చాలా ఈజీ అన్నమాట. పూర్తిగా ఆరిపోయాక అలా టొమాటో స్కిన్ అంతా పీల్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం నానబెట్టుకున్న సీడ్స్ ఉన్నాయి కదా! ఈ కాజు అండ్ తర్బూజా సీడ్స్‌ని ఇలా స్మూత్ పేస్ట్ చేసి పెట్టుకుందాం అన్నమాట. అంతే. చాలా స్మూత్‌గా చేసుకోవాలి పేస్ట్‌ని. ఈ లోపల ఇవి ఆరిపోయాయండి. మన ఆనియన్స్ అండ్ టొమాటోస్‌ని మనం ప్యూరీ చేసుకుందాం. చాలా స్మూత్ ప్యూరీ చేసుకోవాలి. అస్సలు ఎక్కడా గూడా బరుకుగా ఉండకూడదు. చేసి పెట్టుకున్నాక ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడెక్కకుండానే మనం దీంట్లో అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఎర్ర కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ వేయాలన్నమాట. వేసి వేడెక్కకుండానే కలుపుకోవాలి. మళ్ళా నూనె వేడెక్కితే ఆ మసాలాలన్నీ మాడిపోతాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా! ఇది గూడా ఈ కడాయిలో వేసేసుకొని కలుపుకోవాలనమాట. ఈ ప్యూరీ వేసుకున్నాక అప్పుడు మనం ఉప్పేసుకుందామండి. సో దట్ మనకి కొంచెం అందాజా తెలుస్తుందనమాట ఎంత ఉప్పేసుకోవాలనేది. ముందరైతే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఏసుకుందాము. వేసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత. ఈ ఉప్పు గూడా వేసేసుకొని, బాగా కలిపేసుకొని, సిమ్‌లో పెట్టుకొని, మనం ఈ గ్రేవీ కొంచెం థిక్కయ్యి 3/4 వరకు వచ్చే వరకు దాన్ని మనం కుక్ చేసుకోవాలనమాట. ఆల్మోస్ట్ చూసారు కదా! ఒక 10-15 మినిట్స్ లోపల గ్రేవీ చిక్కబడడమే కాకుండా దాని లెవెల్ కూడా తగ్గింది. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి యాడ్ చేసుకుందాము. ఇది ఆల్మోస్ట్ ఇంకా డన్ అండి ఇది. ఈ టైంలో మనం ఒక టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలనమాట. బాగా స్టిర్ చేయండి కంటిన్యూయస్‌గా. అలాగే 1 ½ టీ స్పూన్ ఆఫ్ షాహీ పన్నీర్ మసాలా. ఇది రెగ్యులర్ గరం మసాలా కంటే ఈ కర్రీకి షాహీ పన్నీర్ మసాలా వేస్తే చాలా బావుంటుంది టేస్ట్. షాహీ పన్నీర్ మసాలా వేసి బాగా కలుపుకున్నాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది గదా! అదొక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. వేసి బాగా కలుపుకోవాలి. కాజు పేస్ట్ వేశాక అడుగంటుతుంది. హైలో మట్టుకు పెట్టుకోవద్దు. సిమ్‌లోనే కుక్ చేసుకోండి. కాజు పేస్ట్ వేశాక బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్సే ఏసాను. మీకు ఇంకా రిచ్‌గా కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ ఏసుకోవచ్చు. చూసారు కదా! ఇది బాగా ఉడికింది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ క్రీమ్ అండి. నా ఇంట్లో ఉన్న ఫ్రెష్ మిల్క్ క్రీమ్ వేస్తున్నాను. ఆ మిల్క్ క్రీమ్ ఏసాక బాగా కలుపుకొని, మనం ఇందాక క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ ఉంది గదా! ఆ పన్నీర్‌ని కూడా మనం కర్రీలో యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ వేశాక బాగా కలుపుకున్నాక, పన్నీర్ కుక్ అవ్వడానికి 5-10 మినిట్స్ పడుతుంది. సో, మనం 5-10 మినిట్స్ కూడా సిమ్‌లోనే కుక్ చేసుకుందాం. ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వదిలేయకూడదు. అయిపోయిందండి. షాహీ పన్నీర్ రెడీ అయిపోయింది. మంచిగా గ్రేవీ కూడా సరిగ్గా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. పన్నీర్ కూడా బాగా కుక్ అయింది. దీన్ని మనం డిష్ ఔట్ చేసుకుందాం. కొత్తిమీర, క్రీమ్ తోటి కనుక గార్నిష్ చేసుకున్నారంటే, ఇది చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుంది డిష్. ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే డిష్ ఇది. వేడి వేడి నాన్ పరాటా, కుల్చాతోటి తిన్నారంటే అల్టిమేట్ ఉంటుందండి ఇది. సో, ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే,
Please like, share, and subscribe to my channel for more such videos. And thank you for watching My Indian Platter. Thank you.